వాస్తవాలు అనేవి జనంలోకి చేరడం లేదు. వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటండి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. అక్రమ అరెస్టులు అంటున్నారు, దాడులు అంటున్నారు, ప్రతిదాడులు. కేవలం ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలని ఓడిపోయినటువంటి వ్యక్తులు సింపతి క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి హైడ్రామా మాత్రమే. అవునండి, ఈరోజు దాడులు జరిగినాయి. దాడులు ఎవరు చేసిరు? నేను 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్. నేను అక్కడికి జరుగుతున్నటువంటి వ్యవహారం తెలిసిన తర్వాత పోయినా. అప్పటికే మా మీద అక్కడ దాడి చేయడానికి కొంతమంది టీమును ఏర్పాటు చేసిండ్రు. అక్కడ లోకల్లో ఇంతకుముందు ఉన్నటువంటి చైర్మన్ గా వైస్ చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తి మల్లికార్జున్ గౌడ్ అనుచరులు. నేను అప్పటికే మాకు మద్దతుదారులు అయితే ఎవరున్నారో అఖిల అనే అమ్మాయి ఇంటి ముంగట అక్కడ ఉన్నటువంటి కొంతమంది రౌడీలో బీఆర్ఎస్ రౌడీలే గుండాలే వాళ్ళు 100%. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలలో వాళ్ళు ఒక పబ్లిక్ ను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకోవడం కోసం ప్రెగ్నెంట్ లేడీని హరాస్మెంట్ చేస్తూ వాళ్ళ ఇంటి ముందర తిరుగుతూ మీ నాన్న ఎక్కడ పోయిండు, నువ్వేం చేస్తున్నావు, ఎవరికి మద్దతు చేస్తున్నారని భయభ్రాంతులకు గురి చేస్తే ఆ సమాచారాన్ని స్థానిక ఎమ్మెల్యే గారికి చేరవేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు అక్కడికి డబ్బులు వంచడానికి రాలేరు. ఎమ్మెల్యే గారికి డబ్బులు వంచాల్సిన అవసరం ఏముందండి? ఆయన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, కావాల్సిన నిధులు తీసుకొస్తున్నాడు. ఆ నిధులను చూసి ప్రజలు ఇవాళ పట్టం కట్టిండ్రు. ఆ పట్టం కట్టడంతో మెదక్ కిల్లా పైన కాంగ్రెస్ జెండా ఎగిరింది. మెదక్ నియోజకవర్గంలో ఉన్న రామంపేటలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఈ రెండింటి జెండాలు ఎగరడానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులు మైనంపల్లి రోహిత్ గారు, వారి తండ్రి గారు హనుమంతరావు నియోజకవర్గం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమతోటి నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలను చూస్తే ఈ రోజు ఇన్ని సీట్లను కాంగ్రెస్ సీట్లు గెలిచినాయి, జెండా ఎగరవేసినాం. అవునండి, ఆ రోజు రాత్రి ఏం జరిగిందని వాస్తవాలు మీరు 10 గంటలకు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఏం జరిగింది అసలు అక్కడ రాత్రి? ఆ రాత్రి 12 గంటల రాత్రికి వందల మంది టీమును నువ్వు గుంపులుగా ఏర్పాటు చేసుకుంటూ ఒక దగ్గర పెట్టుకుంటూ ఎవరొస్తే వాళ్ళకి దాడులు చేయడానికి కోసము ఇక్కడి నుండి కాదండి స్కెచ్ జరిగింది. సిద్దిపేట స్కెచ్ ఇక్కడ అమలైందని నేను అంటున్నా. ఇక్కడ మాస్కులు రావాల్సిన అవసరం ఏముంది? రాత్రి మా మీద దాడులు ఎందుకు జరిగినాయి? ఒక వ్యక్తి వచ్చేసి మా గల్ల బట్టి గొడ్డలు తీసుకొచ్చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి చంపే ప్రయత్నం జరిగింది, కుట్ర జరిగింది. ఈ రోజు మేము గెలిచినప్పటికీ కూడా అక్కడ బై ఎలక్షన్లు చేస్తాం, మళ్ళీ బై ఎలక్షన్ రావాల్సిందే అని చెప్పేసి ఇప్పటికి కూడా పబ్లిక్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిన్న హైడ్రామా అంటున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు. మేము ఎక్కడ కంప్లైంట్ ఫిర్యాదు చేసినామండి? మీరే కదా వీడియోలు తీసుకున్నారు. వీడియో తీసుకొని గ్రూప్లలో షేర్ చేసిండ్రు. మా గల్ల బట్టి చొక్కా బట్టి గొడ్డలు తీసుకొచ్చి మమ్మల్ని హత్య ప్రయత్నం చేయడానికి కూడా కుట్ర పండిరు. మీ కళ్ళ కనబడతలేదా? మా మీద జరిగినటువంటి హత్య మీకు కనబడతలేదా? హత్య కుట్ర మీకు కనబడతలేదా? మీరు దాని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ఈ రోజు వరకు పోలీసు వాళ్ళు మాకు సపోర్ట్ చేసి కనుక ఉంటే నా చొక్కా పట్టుకున్న వ్యక్తి మమ్మల్ని హత్య చేసినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి లోపల పెట్టాలి. వాళ్ళని కాపాడుతుంది ఎవరు? వాళ్ళని దాచిపెడుతుంది ఎవరు? బీఆర్ఎస్ నాయకులు గారా? బీఆర్ఎస్ నాయకులకు ఉన్నటువంటి సపోర్ట్ తోటే కదా వీళ్ళంతా ఈ అరాచకాలు ఎగబడ్డది. ఇక్కడ చూడండి, కొన్ని నేను దాడి చేసిందా మీరు గొడ్డలు తీసుకొచ్చిండ్రు. ప్రతిదానికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఏ రకమైన ఆధారాలు ఉన్నాయి? మా దగ్గర జరిగింది దాడి అని అంటున్నారు. కేసులు పెట్టమంటారు. ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది? కేసులు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టిరా కేసులు? ఎమ్మెల్యే గారు పెట్టిరా కేసులు? హనుమంతరావు గారు పెట్టిరా కేసులు? కేసులు ఎక్కడ పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రోత్సహిస్తలేదు. ఆ రోజు జరిగిన మాకు పై నుంచి ఎమ్మెల్యే గారు కానీ హనుమంతరావు కానీ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, మీరు దాడికి ప్రతి దాడి సరైన కాదు, మీరు ఓకేగా ఉండాలి, ప్రజలే దీన్ని తీర్పిస్తారన్నారు. ప్రజలు అక్కడ మమ్మల్ని మంచి మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది. ఒకటే వార్డు కాదు, 2 వార్డులనే గెలిపించడం జరిగింది. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజల సేవ చేస్తున్నాం, సేవతోటే మేము ముందుకు పోతున్నాం. సేవకు పట్టం కట్టిర్రు ప్రజలు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం అందరూ ఇవ్వడం కూడా ఇది కాదు. పోలీస్ వ్యవస్థ కానీ చట్టం కానీ అందరూ గౌరవిస్తారు. తప్పు చేస్తుంటే మా మీద కూడా పనిష్మెంట్ జరుగుతుంది, మా మీద కూడా కేసులు నమోదు చేస్తారు, మా మీద కూడా ఫిర్యాదు ఇస్తారు. మీరు గ్రూప్ లో సోషల్ మీడియా వైరల్ చేసినాక 100 మంది ఉన్నారు. మన జరిగిన ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఒక రెచ్చగొట్టే వాతావరణం సృష్టించారు. ప్రతి వార్డులో కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ కంటెస్టెంట్ క్యాండిడేట్లకు రెచ్చగొట్టి గొడవ పాలన మనస్తత్వాలు ముందుకు వచ్చింది తప్ప మరొకటి కాదు.
మరి ఇన్ని సంవత్సరాల్లో ఈ వ్యవస్థ మెదడులో జరిగిందా? ఇప్పుడే ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఒకసారి మనం చూడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, దాడులు చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తాం. లా అండ్ ఆర్డర్ అంటే మేమే, ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేమే అన్ని చేస్తామంటే అది కుదరని వ్యవస్థ. ఏనాడైనా మెదక్ నియోజకవర్గాల్లో ఒక శాసనసభకు దాడి జరిగిందా? ఏ పార్టీ చెందిన వ్యక్తి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా ప్రజలు ప్రత్యక్షంగా దాడి చేసిందా? ఎన్నికల్లో గెలుపోవడం సహజం, కానీ లా అండ్ ఆర్డర్ మా చేతిలో తీసుకుంటాం, మేమే లా అండ్ ఆర్డర్ మేమే ఉన్నాం అన్న అహంకార ధోరణి మాత్రం ఈ రోజుల్లో పనిచేయదు. తప్పులు వాళ్ళే చేస్తారు, ఎమ్మెల్యే గారి దాడి వాళ్ళే చేస్తారు. మా మీద కేసులు బుక్ చేయొద్దంటే అంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడన్నా వద్దా? చాలా వింతగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలట. తప్పు చేసేవారు శిక్షించినంత కాంగ్రెస్ కార్యాలయం వద్ద. కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసా పోలీసులు బుక్ చేస్తారు, డెఫినెట్ కేసు బుక్ చేస్తారు. నో డౌట్ ఇన్ దట్. చేయట్లేదా? చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు విధానంతో పోయి ఏదో మీరే తప్పు చేసిన భావాన్ని ప్రజల్లో కల్పించాలనుకుంటే అది మూర్ఖత్వం అవుద్ది. నిన్న మాజీ శాసనసభ్యులు గారు మాట్లాడారు, ఇది ఎంతవరకు సమంజసం? ఎమ్మెల్యే గారి పైన దాడిని సమర్థిస్తున్నా, ఒక కంటెస్టెంట్ క్యాండిడేట్ మీద దాడిని సమర్థిస్తున్నా అంటే ఈ సంస్కృతి మనకు కావాలా? మీ ద్వారా వారు ప్రశ్నిస్తున్నాయి, ఈ సంస్కృతి మనకు కావాలా? బీహార్లో విన్నాం, ఎక్కడో విన్నాం, కానీ ఈరోజు మెదక్లో జరుగుతుంది. దానికి కారకులు ఎవరు? ఏ కాంగ్రెస్ కంటెస్టెంట్ క్యాండిడేట్ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ దాడికి దిగినరా? ఎంతో రెచ్చగొట్టారు. ప్రత్యక్ష సాక్షి నేనే. నా కొడుకు వాళ్ళు ఆయన కంటెక్ట్ చేస్తూ తిరుగుతుంటే నన్నే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంటే సమయాన్ని పాటించడం మాకు దమ్ములే కాదు, దాడి చేసే శక్తులే కదా. దాడి చేయడం అనేది సంస్కారం కాదు, సంస్కారహీనులు చేసే వ్యవస్థ. ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నాం, ప్రజలే దేవుళ్ళని నమ్ముతారు కాబట్టి దాడికి దిగలేదు, ప్రత్యక్షాలు దిగలేదు. ఒకవేళ ప్రత్యక్ష దాడి దిగితే అవతరా ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరంతా దేనికి భయపడుతున్నారు? మళ్ళీ మీ అధికారం రాకు భయపడుతుంది. కారణం గతంలో రూపాయి ఫండ్ ఇచ్చిన పాపం పోలేదు. 2 సంవత్సరాలనే 125 కోట్ల రూపాయలు మెదక్ పట్టణ అభివృద్ధి కేవలం మరి తీసుకొచ్చిన చరిత్ర కలిగింది కాబట్టి భవిష్యత్తులో మాకు కృతజ్ఞత ఉన్న భయంతో ఈరోజు మీద దాడులు చేస్తున్నారు. ఇక ఉపేక్షించాం. మాపై ఎలాంటి దాడి జరిగినా, ఏ కాంగ్రెస్ కార్యకర్తమైన దాడి జరిగినా తిరిగి ప్రత్యక్షాలు తప్పకుండా దిగుతాం. మేము దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము గాలి దొరుకుని కూర్చోలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఇది విధానం కాదు, ఇది పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోండి. ఏ ప్రభుత్వం ఉన్నా న్యాయ వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ సమానమే. ఎవరు న్యాయ వ్యవస్థ అతిథులు కాదు. మా మీద కేసు తప్పు చేసి కేసు బుక్ చేయాలా? నన్ను వచ్చి కొడతారు రేపు పొద్దున. నేను పోలీస్ స్టేషన్ బుక్ చేయాలి, కేసు బుక్ చేయాలా వద్దా? వ్యవస్థ నా సొంతం కాదు, చట్టం నా చుట్టం కాదు, చట్టం అందరికీ సమానం. కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాం మేము కూడా. ఇటువంటి నీచ ఆలోచనలు, ఇటువంటి దుర్గామ ఆలోచనలతో ముందు పోతే మాత్రం ఇది సహించం మేము. ఎమ్మెల్యే గారు అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు కాబట్టి, ఈ రోజు వారు చేస్తున్నటువంటి నిధులు ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి మీరు బరిదగించి ఈ దాడిలో దిగుతున్నారు. ఇది మానుకోవాలని వీళ్ళందరినీ హెచ్చరిస్తా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు అనేది కొత్తగా నా రాజకీయ జీవితంలో 30 సంవత్సరాల నుంచి మున్సిపల్ ఎన్నికలు చూస్తున్నా, ఎమ్మెల్యే ఎన్నికలు చూస్తున్నా, పార్లమెంట్ ఎన్నికలు చూస్తున్నా. ఇవే కాకుండా గ్రామాల్లో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్, అన్ని ఎలక్షన్లు చూస్తా ఉన్నాం. ఈసారి ఒక నూతన పంత మన మెదక్ పట్టణంలో స్టార్ట్ అయింది. గతంలో ఎప్పుడు లేదు, ఎప్పుడంటే ఎప్పుడు లేదు. ఈ ఎలక్షన్లలో ఇంకా అందరు జూనియర్స్ పార్టిసిపేట్ అయ్యింది. అంటే క్షమించాలి, అనిగా భావించారు నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్. రాజకీయంగా అనుభవం లేకున్నా ప్రజలు వారిని ఆదరించింది. తప్పు పార్టీలది కాదు, ఎవరిది కాదు. కానీ ఇలా తప్పు పార్టీకి తప్పు పడుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో సర్పంచ్ ఎలక్షన్లలో చెల్లుమనిపించిన జనం ఆ కోపం వల్ల పోలేదు. మున్సిపల్ ఎన్నికలు వచ్చింది,
ఇలా మేమేదో పై చేసి సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళు లేకపోతే పంచాయతీలు పెట్టుకొని కిక్కిరి పంచాయతీలు పెట్టుకొని సహజంగా వాళ్ళు లొల్లు స్టార్ట్ చేసారు. అన్ని వాటిల్లో సహజంగా జరిగినాయి, కానీ అక్కడక్కడ కొంచెం ఎక్కువ జరిగినాయి, కొంచెం తక్కువ జరిగినాయి. అంతే. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు వాళ్ళని సూటిగా అడుగుతా ఉన్నాం. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏముంది? నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంటిది? నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంటిదంటే హైకోర్టు స్టే ఏదైతే స్టే ఇచ్చిందో అందులో అరెస్ట్ చేయలే ఎవరిని కానీ, అందులో అరెస్ట్ చేయలే. ఎన్ని అరెస్ట్ చేసిండ్రు? అతను ఒక 15వ వార్డులో ఒక ఇంటి మీద దాడి చేసిందనే ఉద్దేశంతో ఆ ఇంటి వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాన్ని ఆధారంగా బేస్ చేసుకొని ప్రజాస్వామ్యం పోలీస్ వ్యవస్థ అనేది అందరికీ సమాన న్యాయం చేయవలసి వస్తుంది. వాళ్ళు అరెస్ట్ చేసారు. అరెస్ట్ మనసులో ఉంటే ట్రైన్ దొరికేసరికి అయిపోయింది, పంచాయతీ వచ్చింది. ఆ వచ్చిన పంచాయతీ దగ్గర మళ్ళా నాయకుడు మాజీ శాసనసభ్యురాలు పద్మ గారు, తర్వాత ఆమె భర్త దేవేందర్ రెడ్డి గారు, ఇతరాంగ నాయకులు ఎమ్మెల్యే గారిని దుమ్మెత్తుకొస్తారు. ఆడరేక మధ్యలో తుండిపోయింది అన్నట్టుగా మిమ్ములను జనం చీకొట్టి ఇళ్లలో కూర్చుండబెట్టిన తర్వాత కూడా మళ్ళా మీరు అదే పాత పాట పాడుతూ ఉంటే మేము అదే సామ్రాజ్యంలో ఉన్నాం, మేము అదే గడిలలో ఉన్నాం, అదే మేము పాలన సాగిస్తున్నాం, వాళ్ళ సాగాలంటే మాట్లాడుతున్నాం. ఇది విచిత్రం. ఒక పక్క ప్రజలు చీకొట్టి ఇళ్లలో కూర్చుండబెట్టి ఇక మీరు ఈ పాలనకు సరిపోరు, మీరు పనికిరారు, మీరు బేకారు కాదు అని చెప్పేసి ప్రజలు వాళ్ళని చీకొట్టి ఇళ్లలో కూర్చుండబెట్టిన తర్వాత కూడా ఇలా వేదికల మీదకి వచ్చి అక్కడ పబ్లిక్లోకి వచ్చి మీ ముంగడికి వచ్చి నాటకాలు చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పద్మా దేవేందర్ రెడ్డి గారు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఇంకా మేము 3వ కన్ను నిలవలేదు, ఇప్పుడు ఒకటే కన్నుతో నడుస్తుంది. మేము గిట్ట 3వ కన్ను తెరిచినామనుకో, మీరు కబ్జాలు చేసిన భూములు, మీరు విధ్వంసం సృష్టించిన నిధులు, మీరు ఏదైతే తారతమ్యాలు సృష్టించినటువంటి తీరు తెన్నులు మొత్తం కూడా ఆఫ్ ద రికార్డు ఉన్నాయి. కంపల్సరీ అవన్నీ బయట పెట్టాం. మీరు ప్రతిసారి వచ్చి ప్రశాంతంగా ఉన్న పట్టణంలో కూడా ఏదో అలజడి సృష్టించాలని మీరు అనుకుంటే మాత్రం దీని ఎంత ఇంకొక వ్యక్తి అది మీరు బాగా గ్రహించాలి. దీని వెనకాల ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఏం చేస్తుంది? వీళ్ళను అలా డ్రమ్స్ కొడతా ఉంటాడు ఆయన, వీళ్ళని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. డ్రమ్స్ కొట్టుకొని వేరున్నాడు. ఆ డ్రమ్స్ కూడా వలిగిపోతే జాగ్రత్త. ఆ వేరు అది కూడా చెప్తాను. ఎవరున్నారు? హరీష్ రావు గారు. మీరు ప్రతిసారి హెచ్చరిక చేసేటువంటి ప్రసంగాలు అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎమ్మెల్యే గారు రెచ్చగొట్టిండ్రా? ఎమ్మెల్యే గారు తప్పేముందండి? ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుడు, ప్రజలు తీర్పునిచ్చి గెలిపించినటువంటి శాసనసభ్యుడు, ప్రజలకు అన్యాయం జరిగితే అది ఎలక్షన్ కానీ ఏదైనా కానీ ప్రచారం చేస్తుంది పోరాడికి, పైసలు వస్తుంది పోరాడికి. ఒకవేళ పైసలు ఇవ్వాలి ప్రచారం చేయాలంటే ఎమ్మెల్యే గారు పోయే అవసరం లేదు. అది ఒక బాధ తప్పు అనుకోని ఒక మహిళ కాల్ చేసి నాకు అన్యాయం జరుగుతుంది, నా ఇంటి మీద దాడి జరుగుతుంది, ఇది అమానుషం అండి, నేను చేస్తున్నారు అన్నప్పుడు ఎమ్మెల్యే గారు అక్కడ పోవడం జరిగింది. పోతే ఏం చేయాలి? అక్కడ ఏం చేయాలి? వాళ్ళు మాట్లాడాలి. ఇట్లా కాదండి, ఇట్లా కాదండి, ఇట్లా. శాసనసభ్యులను చూడకుండా మీరు గణేట్ రాళ్ళతో దాడి చేస్తారా? ఇదా మీరు మీ పార్టీ నేర్పించిన సంస్కృతి? ఇదా హరీష్ రావు గారు చెప్పే మాటలు? జాగ్రత్త హరీష్ రావు గారు. మీరు అనుకుంటున్నారేమో, మాకు తెలియదా? హరీష్ రావు గారి సంగతి తెలుసు, పద్మా సంగతి తెలుసు, దేవేందర్ రెడ్డి గారి సంగతి తెలుసు, అందులో సంగతి అని తెలుసు. ఎటువంటో మాకు తెలియదా? మాకు అనుభవం లేదా? అంటే ఉన్నది మాట్లాడితే ఏమైతే గిట్లా మాట్లాడినట్టు మేము బరాబర్ మాట్లాడతాం. చుట్టుపక్కల ఉన్న మెదక్ పట్టణం చుట్టుపక్కల ఉన్న భూములని విధ్వంసం సృష్టించారు మీరు. అసలు భూములు కబ్జా చేసి దొంగలు మీరు. ఇలా వచ్చి నగరాచి మాట్లాడతా దొంగలు కాదా మీరు? తీయమంటారా మొత్తం చరిత్ర? ఎవరు న్యాయం చేసినాడు మీ ప్రభుత్వంలో కూడా? నేనే ప్రత్యక్ష సాక్షి. ఎస్, నీ సిద్దిపేటలేమో దళిత బంధిస్తావు, మెదక్ పట్టణం దళిత బంధించావు. ఇది మీ పరిపాలన. మళ్ళీ దళితుల కోసం మాట్లాడతారు, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ దళితుల కోసం మాట్లాడతారు.
ఇదే నిధుల గోల్మాల్. సిద్దిపేటకు దంచుకొని పోతావు, సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్కు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.